డ్రగ్స్ కేసులో తమిళనాడు సినీ నిర్మాత జాఫర్ సాదిక్ అరెస్ట్. రాజస్థాన్ లో అరెస్ట్ చేశారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బుని సినిమాలకు పెట్టుబడిగా పెట్టినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. 2019 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నాడు జాఫర్ సాదిక్. 3 సంవత్సరాల్లో 3500 కేజీల సూడోపెడ్రిన్ డ్రగ్స్ ని అక్రమ రవాణా చేశాడు సాదిక్. ఫుడ్ ఐటమ్స్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణా చేశాడు జాఫర్ సాదిక్. రాజకీయ పార్టీలకు కూడా ఇతడు నిధులు ఇచ్చారా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. డ్రగ్స్ కేసులో తమిళనాడు సినీ నిర్మాత జాఫర్ సాదిక్ ని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా రాజస్థాన్ లో తలదాచుకుంటున్నాడు జాఫర్ సాదిక్. ఎట్టకేలకు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 2019 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న జాఫర్ సాదిక్ 3 ఏళ్లలో 3500 కేజీల సూడోపెడ్రిన్ డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లుగా గుర్తించారు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఫుడ్ ఐటమ్స్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లు విచారణలో జాఫర్ సాదిక్ ఒప్పుకున్నట్లుగా తెలిపారు అధికారులు. మరొక వైపు డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బు సినిమాలకు పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించారు. అలాగే జాఫర్ సాదిక్ కి రాజకీయ సంబంధాలు విరివిగా ఉన్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీలకు నిధులు సమకూర్చారా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డా కూడా అది సినీ పరిశ్రమతో కూడా ఆ లింకులు అనేవి చూస్తూ ఉన్నాం. బాలీవుడ్ కావచ్చు, అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్లో కూడా అనేక మందికి ఈ డ్రగ్స్తో సంబంధాలు ఉన్నటువంటి విషయాన్ని చూసాం. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్కు కూడా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి విషయం బయటపడింది. ఒక్క జాఫర్ సాదిక్కే ఈ సంబంధాలు ఉన్నాయా లేదా ఇంకా ఎవరితోనైనా ఇంకా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మరెవరైనా కూడా ఈ దీనికి లింక్ ఉందన్నటువంటి కోణంలో కూడా విచారణ అయితే సాగుతోంది. సో అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 3500 కిలోల డ్రగ్స్కి సంబంధించి రవాణాకు సంబంధించి సాదిక్ హస్తం ఉన్నట్టు తేల్చారు. భారత్ నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి భారీగా డ్రగ్స్ అనేటివి ఫుడ్ సప్లై పేరుతో చేస్తున్నట్టుగా ఈ విచారణలో బయటపడింది. గత 4 నెలలుగా ఇటీవల చెన్నైలో 180 కిలోల డంప్ అనేది ఒక యాడ్లో బయటపడితే సో అప్పటి నుంచి ఇతని పాత్ర ఉన్నట్టు ప్రత్యక్షంగా గుర్తించినటువంటి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ సాగిస్తే మొత్తం ఇతనికి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నాయి. సో ఆ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను సినీ పరిశ్రమలో అంటే తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతగా ఇప్పటి వరకు కూడా 4 సినిమాలు ఆయన తీశారు. వర్తమాన అలాగే డెబ్యూ ప్రాజెక్ట్స్గా ఈ 4 సినిమాలు కూడా తీశారు. అయితే డిఎంకేలో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. ఎన్ఆర్ఐ విభాగంలో కీలకమైనటువంటి సభ్యుడిగా ఉంటున్నటువంటి జాఫర్ సాదిక్ ఆ రాజకీయ పార్టీలకు కూడా ఈ నిధులను సమకూర్చారన్నటువంటి అనుమానం అయితే ఉంది. పోలీసులు ఆ దిశగా విచారణ కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా అనేక ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయాలు బయటపడితే అందులో ఇటీవల చూస్తే చెన్నైలో భారీగా డ్రగ్స్ అనేవి బయటపడుతున్నాయి. సో జాఫర్ సాదిక్ హస్తం తమిళనాడులో బయటపడుతున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి ఆయన పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల చూస్తే ట్రైన్లోనే అంటే ఇప్పటి వరకు కూడా మనం ప్రైవేటు వాహనాల్లోనే డ్రగ్స్ సరఫరా అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని చూసాం. కానీ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లోనే దాదాపు 100 కిలోల్లో ఈ డ్రగ్స్ అనేటివి రవాణా చేసి ఇటీవల బయటపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ విపక్షాలన్నీ కూడా ఈ డ్రగ్స్ సరఫరాలో డిఎంకే పాత్ర ఉందని పదే విపక్షాలని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఎంకేలో ఉన్నటువంటి జాఫర్ సాదిక్ పాత్ర బయటపడడంతో డిఎంకే దీనిపై ఏం వివరణ ఇస్తుందో కూడా ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు. రైట్, థాంక్యూ మురళి.